కానీ ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ బాగుంటుంది. మరి రాజు పరిపాలన అంటే మరి చంద్రబాబు నాయుడు అరాచక పరిపాలన జరుగుతుంది, కానీ ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ కూడా అరాచకం జరుగుతుందని చెప్పి తెలియజేస్తారు. నిరంతరం వేధింపులు, మిథున్ రెడ్డి మీద లిక్కర్ స్కామ్ తీసుకొచ్చి ఆయన మీద కేసులు పెట్టాం, ధనంజయ రెడ్డి మీద కేసులు పెట్టాం, వీళ్ళందరి మీద కూడా తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నాం. ఇవాళ చాలామంది మీద, ప్రతి రాజకీయ నాయకుడి మీద కూడా ఇవాళ చట్టపరంగా కాకుండా ఎక్కడగా తప్పుడు కేసులు పెట్టించి ఆ జత్వానీ కేసులు తీసుకొచ్చి ఐపీఎస్ ఆఫీసులు కానివ్వండి, ఐఏఎస్ ఆఫీసులు కానివ్వండి, అందరినీ కూడా తప్పుడు కేసులు పెట్టించి వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి భయభ్రాంతులు చేయాలనే ఉద్దేశంతో ఇవాళ కూటమి ప్రభుత్వం చూస్తుంది. దానికి తగ్గట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం కూడా ఒకటే చెప్తున్నారు, ఇవాళ మనం ప్రతిపక్షంలో ఉన్నాం, పోరాటం చేద్దాం, తప్పకుండా ఎవరికైతే ప్రజల పక్షాన మనం నిలబడి పోరాటం చేస్తే ఒరిగేదేం లేదు, తప్పకుండా మనం విజయం సాధిస్తాం, మళ్ళీ అంతకంతకు బదులు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం. దీని చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో పోలీసులు న్యాయం చేస్తే దీనికి అటెంప్ట్ మర్డర్ కింద 307 కేసు కట్టమని చెప్పి మేము అందరం చెప్తూనే ఉన్నాం. మరి ఏ సెక్షన్లు వేసారో చూసి మాకు న్యాయం జరగకపోతే దీని మీద తీవ్రమైన ఒత్తిడి తీసుకొచ్చి ప్రైవేట్ కేసు అయినా వేసి వాళ్ళ మీద తగు చర్యలు తీసుకుంటామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం.